మొన్న ఏదైతే నెంబర్ 2 వచ్చిందని చెప్పి ఏదైతే తప్పుడు వార్తలు వేయించుకున్నారో సేమ్ ఈ రోజు కూడా చూస్తే ఏప్రిల్లో జీఎస్టీ నికర వసూళ్లలో వృద్ధి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వెల్లడి. ఇది ఈనాడు. అదే ఆంధ్రజ్యోతి చూస్తే ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు, రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికం. కానీ అసలు వాస్తవం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన ఏడాదితో పోలిస్తే ఏడాది ప్రతి నెల జీఎస్టీ వసూళ్లు అనేది తగ్గిపోతా ఉంది. ఇది జీఎస్టీ రెవెన్యూ డ్యూరింగ్ సంబంధించినటువంటి పట్టిక మీరు కూడా చూడొచ్చు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ చూస్తే 4,850 కోట్లు ఏప్రిల్ 2024లో వస్తే ఇప్పుడు ఏప్రిల్ 2025కి వచ్చేటప్పటికి 4,686 కోట్లు, అంటే -3%, అంటే 3% తగ్గింది జీఎస్టీ వసూళ్లు. కానీ దేశం మొత్తం పక్కన కర్ణాటకలో 11% పెరిగింది, కేరళలో 5% పెరిగింది, తమిళనాడులో 13% పెరిగింది, తెలంగాణలో 12% పెరిగింది. కానీ జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్ మాత్రం 3% తగ్గింది. దేశం అంతా పైకి వెళ్తుంటే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్ మాత్రం కింద నేల చూపులు చూస్తుంది. చూడండి, -3.4% తగ్గింది. ప్రతి నెల తగ్గుతూనే ఉంది. ఆల్మోస్ట్ జూలైలో -7%, ఆగస్టులో -5%, సెప్టెంబర్లో -4%, అక్టోబర్ మాత్రం +12%, నవంబర్ -10%, డిసెంబర్ -6%, జనవరి 0.47+, ఫిబ్రవరి 3.77+, మార్చి -1.2, ఇప్పుడు -3.4. ఇది అసలు లెక్క. ఇది చెప్పాలి కదా. చెప్పకుండా జీఎస్టీలో కూడా మేము టాప్ ఉన్నాం, పెరిగిపోయింది. మరి పెరిగిపోతే ఒక పథకం ఇవ్వట్లేదు కదా. సో ఇప్పటికైనా తప్పుడు లెక్కలు చెప్పటం ఆపేసి వాస్తవాలు రాయండి. అంటే మీరు రాయరనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. ఇలాంటి టెర్రరిస్టులకి ఏ విధంగా చెప్పినా అది అర్థం కాదు కాబట్టి ఇలానే ప్రజలు మభ్యపెట్టే వార్తలే రాస్తారు. మొన్న సింహాచలం దేవాలయంలో గోడ కూలి నాణ్యత లేనటువంటి ఒక గోడ కాలు పెట్టి తంతే పడిపోయేటటువంటి ఒక తాత్కాలిక గోడ నిర్మించడం వల్ల 7గురు చనిపోయినటువంటి సంఘటన తెలుసు. దానికి సంబంధించి ఆ గోడ మీద వార్త అడ్డగోలుగా కట్టేశారు. డ్రాయింగ్ లేదు, ఉత్తర్వులు లేవు, నోటి మాటతోనే అంతెత్తు గోడ కట్టారు. సిమెంట్ పిల్లర్ లేకుండానే ఈవో ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే కమిషనర్ అయినా హడావిడిగా 5 రోజుల్లో నిర్మాణం పూర్తి. సింహాచలంలో ఇంజనీరింగ్ విభాగం నిర్వాహకం ఇది. ప్లాన్ మార్చారు, ప్రాణాలపై తెచ్చారు. విచారణ కమిటీ వేశారంట. మరి విచారణ కమిటీలో మంత్రులు కూడా ఎంక్వైరీ చేస్తారా? విచారణ కమిటీ వాళ్ళు మరి మంత్రులు కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకంటే 5గురు మంత్రుల కమిటీని వేశారు. డోలా బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా హోంమంత్రిగా అనిత, కొండపల్లి శ్రీనివాసు, దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, ఈ 5గురు మంత్రులు కమిటీ వేశారు కదా. 5గురు వెళ్ళి సింహాచలం దేవస్థానంలో ప్రసాదం తిని దేవుణ్ణి దర్శించుకొని ప్రెస్ మీట్లు పెట్టారు కదా. మరి అక్కడ పనులు ఎందుకు పర్యవేక్షించలేదు? దీనికి బాధ్యతగా ఒకళ్ళో 2 అధికారుల్ని మీరు సస్పెండ్ చేస్తే సరిపోదు. ఎంటైర్ దీనికి బాధ్యతగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దీనికి తీసుకోవాలి. 7గురు ప్రాణాలను తీశారు. ఇది గోడ కూలి కాదు, ఇది సర్కారు చేయించినటువంటి హత్యలు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ముందు దేవాదాయ శాఖ మంత్రి ఇప్పుడు దాకా అక్కడికి పోలా. దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్. అది రాయండి. ఆ గోడలో దమ్ము లేదు, టెంట్ వేయడానికి మేకులు, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ మొన్నటిదాకా వర్షం వచ్చి గోడ కూలిందని రాశారు కదా. వర్షం వల్ల, భారీ వర్షాల వల్ల గోడ కూలిందని రాశారు కదా. ఇప్పుడు అందరూ బూతులు తిడుతున్నప్పటికీ మళ్ళీ తప్పు విరమించుకొని రాస్తున్నారా? ఇక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఈనాడు బాగా ప్రయత్నించింది. ఎవరు అప్పుడు ఆ కాంట్రాక్టర్లు అంట వైకాపా సిఫార్సులతో తిష్ట వేశారంట. వైకాపా సిఫార్సులతో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎవరు? మేమున్నప్పుడు పనులు చేశాడు, మీరున్నప్పుడు పనులు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. మెగా కృష్ణారెడ్డి చేస్తున్నప్పుడు మీరే కదా విమర్శించింది. అదానీలో అంబానీలో ఇప్పుడు అదానీ ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మీరున్నప్పుడు వచ్చి మేమున్నప్పుడు వచ్చాడు కాబట్టి అదానికి మేము కట్టబట్టాడని రాస్తారా? మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆడవపోతే కిరణ్ నీకు బతుకు తెల్లారదా? ప్రధానికి వైకాపా అంట, వైకాపా సిఫార్సులో టెస్ట్ వేశారంట. మేము కట్టమన్నాం దాని నాణ్యత లేకుండా. కాంట్రాక్టర్ని మెడ మీద కత్తి పెట్టి నువ్వు టెంపరీగా గోడ కట్టు అంటే 4 రోజులు ఎట్ట కడతాను సార్, కట్టలేనంటే మెడ మీద కత్తి పెట్టి కట్టించారండి నా చేత అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పాడు. మళ్ళీ వెళ్ళారు కదా మంత్రుల కమిటీ, చేయి పెట్టి టచ్ చేసి చూడలేదా గోడని? కాలు పెట్టి తన్నాల్సింది, పడుతుందో లేదో. ఇంకా మీరు మీ వార్తలు డిజైన్ ప్లాన్ లేకుండానే గోడ కట్టేశారు. అయినా గోడ నిర్మించాలని గుత్తేదారుపై ఒత్తిడి తెచ్చారు. 7గురు ప్రాణాలను పరంగా పెట్టారు. ఇది నైతిక బాధ్యత తీసుకుని ఎవరు రాజీనామా చేస్తారు దీనికి సంబంధించి? అది రాయండి, అది డిమాండ్ చేయండి. ప్రధాని సభకు హాజరు కండి, సచివాలయ ఉద్యోగులు అధికారులకు సర్క్యులర్. అమరావతి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సర్క్యులర్ జారీ చేశారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతున్న సభకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సర్క్యులర్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకి సర్క్యులర్ ఇచ్చి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వమని సర్క్యులర్ ఇస్తుంది ఆ ప్రభుత్వం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అక్కడికి ఎవరన్నా విధులు పడితే విధులు పడిన వాళ్ళు అక్కడే ఉంటారు మీటింగ్ దగ్గర, ఏదైతే అధికారులు కానీ దానికి సంబంధించి పనులు చూసుకునే వాళ్ళు. ఎంటైర్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్కి రావాలి, చంద్రబాబు నాయుడు గారు సొల్లు పురాణం వినాలి, పవన్ కళ్యాణ్ గారు వేసేటటువంటి డ్రామాలు చూడాలి అని చెప్పి మీరు ప్రభుత్వ అధికారులని, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకి అల్టిమేటం జారీ చేశారు. రాకపోతే చర్యలు తీసుకుంటారు. అంటే ఎంత దారుణం చూడండి ఈరోజు. అసలు ఎంత దారుణం ఇది. అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది, ఏ విధంగా సర్క్యులర్ జారీ చేస్తా ఉందనడానికి ఇది ఒకటి. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అంశం. నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని. పాలకొల్లో మేడే వేడుకలో రిక్షా తొక్కిన మంత్రి నిమ్మల. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ వార్త అంటే రామానాయుడు గారిని డ్రామానాయుడు అని చాలామంది అంటారు. ఈయన ఇట్లాంటి వేషాలన్నీ బాగానే వేస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్నపిల్లలను కూడా మోసం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళే. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, అది ఇంకో పిల్ల వచ్చింది నీకు కూడా 15,000 అని చెప్పి పిల్లలను కూడా మోసం చేసి డ్రామాలు ఆడినటువంటి వ్యక్తి ఈ డ్రామానాయుడు. ఈయన 15,000 మంత్రిగా బాగా ఫేమస్ అయ్యాడు. 15,000 అంటే 15,000 లంచాలు అట్లా చిన్న స్థాయిలో తీసుకోండి. ఆయన 15,000 ఇస్తా అని మోసం చేసినటువంటి మంత్రి. ఈయన ఇసుక దందా బాగా చేస్తాడని చెప్పి వాళ్ళ బూతు జ్యోతిలోనే పాలకొల్లులో రోజుకిన్ని లారీలు, నెలకింత ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్తుందని చెప్పి జ్యోతి పత్రికే రాసింది, వాళ్ళ పత్రికే. సో అలాంటి డ్రామా నాయుడు వేసినటువంటి ఇంకో డ్రామా. అసలు మొత్తం ఈ పార్టీ మొత్తం ఇలానే ఉంటారేమో. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే అది పశుగ్రాసం పెట్టాడు, పశువుల దానా తిప్పాడు, సుత్తి పట్టుకున్నాడు, పారతో ఇసుకని దాంట్లో వేశాడు, మిశ్రమాన్ని తిప్పాడు, బడ్డీ కొట్టు బుడ్డాయమని ముచ్చటించాడు. సో రోజు ఇదే సేమ్. మళ్ళీ కూడా వాళ్ళ నాయకులు కూడా అలా అంతే. తెలుగు డ్రామా పార్టీ అని ఊరికే అనరు. ఇది ప్రజలకి ఏమన్నా మంచి చేయమంటే లేకి స్కిట్లు వేయటం, ఇలా రోజు డ్రామాలతో ఫోటోలు, నేనే పెద్ద కూలీని, ఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తే, ఇది వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు, వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమం.